హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. రాజకీయాల్లోన చాలా ముఖ్యమైనటువంటిది విశ్వసనీయత. దాన్ని మనం క్రెడిబిలిటీ అంటాం. విశ్వసనీయత ఉంటేనే ఏ రాజకీయ నాయకుడి ఎదుగుదలైనా ఉంటుంది. విశ్వసనీయత సన్నగిల్లినప్పుడు ఎంతటి నేత అయినా పదవి దిగిపోక తప్పదు. ముఖ్యంగా ప్రజల్లోన ఒక నమ్మకం ఉండాలి. మన నాయకుడు చెప్పిన పని చేస్తాడు, చేసిన పనే చెబుతాడు అనేటువంటి ఒక నమ్మకం, ఒక భరోసా ఇవ్వగలిగినప్పుడే నేతలకు నిజమైనటువంటి మన్నన, మర్యాద ఆ ప్రజల్లోన దక్కుతుంది. ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే ఇవాళ మనం నవ్యాంధ్రప్రదేశ్లోన ఇవాళ ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభమైంది. ఒక శుభదినం అని చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన తర్వాత ఎంతో నష్టానికి గురై ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నటువంటి నవ్యాంధ్రప్రదేశ్కు ఎట్టకేలకు రాజకీయాలు ఏదైనా కావచ్చు, ఎవరైనా అధికారంలో ఉండొచ్చు కాక మంచి రోజులంటూ వచ్చాయి. దానికి కారణం కూటమి ప్రభుత్వం కావడం, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూటమి సర్కారే ఉండడం, డబల్ ఇంజన్ అనేటువంటి నినాదం కొద్దిగా ఇక్కడ కనిపిస్తోంది. దాని ప్రభావం మన కంటపడుతోంది. అయితే ఏ అభివృద్ధి కూడా అర్ధరాత్రి ఉన్నట్టుండి సాధ్యపడదు కదా. దాని వెనుక ఎంతోమంది ఉంటారు. నిశ్శబ్దంగా పనిచేసే వాళ్ళు ఉంటారు. తెర వెనుక హీరోలు ఉంటారు, తెర ముందు హీరోలు ఉంటారు. అయితే తెర వెనుక ఉన్న హీరోలను విస్మరించిన ఎవరు కూడా తెర ముందు హీరోలుగా చలామణి కాలేరు. ఇది మాత్రం నగ్న సత్యం, కఠోర సత్యం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర వెనుకబడినటువంటి ప్రాంతం. ఆంధ్రప్రదేశ్లోన రాయలసీమ, మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర 3 భాగాలుగా చూసుకుంటే రాయలసీమ ఒక రకంగా వెనకబాటుకు గురవుతోంది. ఇక్కడ వర్షాలు ఉండవు, ఏమి ఉండవు. ఉత్తరాంధ్ర కూడా అంతే నిర్లక్ష్యానికి, అంతే ఉదాసీనతకు గురైనటువంటి ప్రాంతంగా మనం చెప్పొచ్చు. ఇక్కడ మనకు పంటలు అలాంటివన్నీ ఎక్కువగా పండవు. చాలామంది వలస జీవులు ఉంటారు. ఉత్తరాంధ్ర నుంచి వలస వచ్చిన వాళ్ళు రాష్ట్రం నలుమూలల, అంటే హైదరాబాద్లో మీరు తీసుకుంటే ఒక శ్రీకాకుళం బస్తీనే మీకు కనిపిస్తుంది. అంతగా వలస వచ్చిన వాళ్ళు ఉంటారు. అలాంటి ఉత్తరాంధ్రలోన ఒక అద్భుతాన్ని ఇవాళ ప్రధాని గారు ఆవిష్కరించారు. అదే భోగాపురం ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ చాలా సువిశాలమైనటువంటి, దాదాపు 2000 ఎకరాల విస్తీర్ణంలో అనుకుంటాను, బహుశా ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, అంతగా విస్తరించినటువంటి ఒక చేప ఆకారంలోన ఈ భోగాపురం విమానాశ్రయం చూస్తూ ఉంటే చాలామందికి కూడా ఎంత అద్భుతం జరిగింది కదా అనిపిస్తుంది. ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్కు ఒక విశాఖపట్నం మాత్రమే దిక్కుగా ఉండేది. అలాంటిది ఇప్పుడు అతి పెద్ద విమానాశ్రయం వచ్చింది. సో ఆ విమానాశ్రయానికి ఆనుకున్నటువంటి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పనలు ఖచ్చితంగా జరుగుతాయి. ఉత్తరాంధ్ర అభివృద్ధి కూడా సాధ్యపడుతుంది. ఎందుకంటే విమానాశ్రయానికి రోడ్ కనెక్టివిటీ కూడా ఇచ్చారు. 6 లేన్ రోడ్ కనెక్టివిటీ కూడా ఇచ్చే ప్రతిపాదన ఉంది. అందుకే ఇవాళ ప్రధాని గారు వచ్చి అదే మాట చెప్పారు. మేము ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలను ఆవిష్కరిస్తూ ఉన్నాం. డబల్ ఇంజన్ అంటే ఏంటో మీకు చెప్తూ ఉన్నాం. ఇది ఇక నవ్యాంధ్రప్రదేశ్ బాగా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ బాగున్నాయి. ఓకే, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ఉద్దండ నాయకులు అక్కడ నిలబడ్డారు, స్టేజ్ పైన నిలబడ్డారు. నరేంద్ర మోడీని ఆహా ఓహో మీరే మా మహారాజులు అన్నారు. తప్పేమీ లేదు. మనకు వరాలు ఇచ్చేటువంటి వారిని ఒకంత ఎక్కువగా పొగిడినా అదేమి తప్పు కాదు, పొగడాలి కూడా. అది ఎందుకంటే అది సందర్భం అంత ఉన్నతమైనటువంటిది, అంత ముఖ్యమైనటువంటిది. అయితే ఇక్కడ వారందరూ ముగ్గురు నోటి వెంట వెలువడినటువంటి ఒకే ఒక మాట ఇవాళ సోషల్ మీడియాలోన తెగ వైరల్ అవుతుంది. అసలు ఇదొక్క మాటే కాదు, నిన్నటి నుంచి ఒకే ఒక వార్త హల్చల్ చేస్తోంది. ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకులు అంటున్న మాట, భోగాపురం ఎవరి కృషి వల్ల ఈ స్థితికి వచ్చింది. శిలాఫలకం వేసిన తర్వాత చేతులు దులిపేసుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ఆ తర్వాత దానికి భూసేకరణ కావచ్చు, అనుమతులు కావచ్చు, నిధుల విడుదలకు కావచ్చు, కేంద్రంతో పోరాడింది కావచ్చు, ఇవన్నీ కూడా మా నేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు. కనీసం ఒక్క అక్రెడిషన్ కూడా ఇవ్వలేదు, ఒక్క క్రెడిట్ కూడా ఇవ్వలేదు. అరే ఇంతటి నాయకుడు, ఆయన ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వాటా కూడా ఇందులో ఉంది, ఆయన శ్రమ కూడా ఇందులో ఉంది, ఆయన కూడా ఇందులో శ్రమించారని ఒక్క మాట కూడా చెప్పకపోగా నిండు సభలోన మాజీ ముఖ్యమంత్రి గురించి అబద్ధపు ప్రచారాలు,
ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఆయన ఏమన్నారట, ఎర్ర బస్సు కూడా రాని ఈ ప్రాంతానికి ఎయిర్పోర్ట్ అవసరమా అని అన్నారట. దానికి నారా లోకేష్ గారు ఎర్ర బస్సు అన్నారు. ఎర్ర బస్సు రానటువంటి ఈ ప్రాంతానికి ఎయిర్పోర్ట్ ఎందుకు అన్న నేతలకు చెంపపెట్టులాగా ఇవాళ విమానాశ్రయం వచ్చింది అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా అదే మాట అన్నారు. ఎర్ర బస్సు రానటువంటి ఈ ప్రాంతానికి ఎయిర్పోర్ట్ ఎందుకు అన్న ప్రతిపక్షానికి ఇది ఒక బలమైన ఉదాహరణ అన్నారు. మరి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఎర్ర బస్సు కాదు ఎయిర్ బస్సు అని ఆయన రాగాలు కూడా తీశారు. ఏంటి విచిత్రం? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అలా అన్నారా? అలా అని ఉంటే మాత్రం, ఒకవేళ ఆయన అలా అని ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇవాళ ఆయన విమర్శకు 100% అర్హులే. ఖచ్చితంగా మనమందరం విమర్శించాల్సిందే. ఎలా అంటారండి, ఒక పెద్ద విమానాశ్రయం కట్టేటువంటి ప్రాంతంలో ఎర్ర బస్సు కూడా రాదు, ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎందుకయ్యా అని ఎవరైనా ఎందుకంటారు? వారి హయాంలోనే ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగితే వాళ్ళ ఖాతాలోనే ప్లస్ వస్తుంది కదా, ప్రజలు వాళ్ళని నమ్ముతారు కదా, విశ్వసనీయత బలపడుతుంది కదా, ఓట్ల రూపంగా మారుతుంది కదా. ఇన్ని ఈక్వేషన్స్ తెలిసిన ఏ రాజకీయ నాయకుడు, బుర్ర ఉన్న ఏ రాజకీయ నాయకుడు కూడా అలాంటి మాట, అలాంటి వ్యాఖ్య చెయ్యరు. కాబట్టి ఇవాళ నిజాలను కాకుండా అబద్ధాలను అంటే అంటుంటారు కదా, చంద్రబాబు నాయుడు గారు కన్నార్పకుండా అబద్ధాలు చెప్పడంలో దిట్ట అని అంటారు కదా. మళ్ళీ ఆ మాట వాస్తవమని ఇప్పుడు మనం అనుకోవలసిన దుస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అన్నారా? ఆ క్లిప్పింగ్స్ కూడా ఇవాళ మనకు వైరల్ అవుతున్నాయి. జగన్ కనెక్షన్స్ అంటే ఒక సోషల్ మీడియా ఇన్స్టాలోన ఈ వీడియో రిలీజ్ చేశారు. ఏంటి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారు, ఒక అమ్మాయితో మాట్లాడారు. ఆ అమ్మాయిని అడిగారు, అమ్మ నీ పరిస్థితి ఏంటి, నీదేంటంటే నాకు 2 ఎకరాలు మాత్రమే ఉంది, మా కుటుంబం చాలా కష్టాల్లో ఉంది, మాకు చదువుకోవడానికి అన్నిటికీ ఇబ్బందిగానే ఉంది అంటూ ఆ అమ్మాయి ఏమనింది, ఎర్ర బస్సు కూడా రావట్లేదు మా ఊరికి, ఇక్కడ ఎయిర్పోర్ట్ అవసరమా అని ఆమె ఆవేదనతో నిరసన ధ్వనితో ఆ మాట అనింది. అదే మాటను అప్పటి ముఖ్యమంత్రి హోదాలోన జగన్మోహన్ రెడ్డి గారు ఉటంకించారు. దాన్ని ఎర్ర బస్సు కూడా రాని ఈ ప్రాంతానికి ఎయిర్పోర్ట్ అవసరమా అని ఈ చెల్లెమ్మ అంటోంది అన్న ఆయన మాటను కట్ చేసేసి వేరే డైలాగ్ పేస్ట్ చేసేసి తమకు అనుకూలంగా మార్చేసుకొని వ్యాఖ్యానాలు చేయడం, విమర్శలు చేయడం. అరే అంతగా శ్రమించినటువంటి ఒక నేతే, ఆయన కూడా ప్రజానేత, ఆయన కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఆయన కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఒక చిన్న మాట, ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంలోన చాలామంది ప్రయత్నించారు, అందులో మాజీ ముఖ్యమంత్రి కూడా ఒకరు అని ఒక చిన్నపాటి క్రెడిట్ ఇస్తే పోని వీళ్ళకైతే అహం అడ్డొస్తుంది. ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, నారా లోకేష్కి కావచ్చు, లేదా మన చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు. మరి ప్రధాని గారికి చెప్పొచ్చు కదా, ఆయన దత్తపుత్రుడని వీళ్ళే అవహేళన చేశారు. మోడీ గారి దత్తపుత్రుడని ఈ ముగ్గురే అవహేళన చేశారు కదా అప్పట్లోన. మళ్ళీ అంత దత్తపుత్రుడు అని అనిపించుకున్న తర్వాత మోదీ గారు ఎక్కడో ఒక చోట కనీసం నర్మగర్భంగా ఆయన పేరు ప్రస్తావించి ఉండింటే ఇవాళ వాళ్ళ ఇంకా ఉన్నతంగా నిలబడి ఉండేవాళ్ళు, ప్రజల దృష్టిలో హిమాలయ పర్వతం అంత ఎత్తుగా ఎదిగి ఉండేవాళ్ళు. అలా కాకుండా అనని మాటలను అన్నట్టు, ఎవరి నోటి వెంటో అన్న మాటలను జగన్ నోట్లో పెట్టి ఇలా అన్నారని వ్యాఖ్యానాలు చేస్తే ఇవాళ రేపు సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోయింది. మొదట్లో అయితే పేపర్లు మాత్రమే ఉండేవి, ఏమీ ఉండేవి కాదు. కాబట్టి పేపర్లో వచ్చిన వార్తలే నిజమని నమ్మేటువంటి ఒక సమాజం ఉండేది. కాబట్టి అప్పట్లోనే ఇలాంటి ఆటలన్నీ చెల్లుబాటు అయ్యాయి. కానీ ఇప్పుడు అలా కుదరదు బాస్. మీరు ఏదైనా ఒక మాట అంటే ఆ మరుక్షణమే 2 నిమిషాల్లోనే క్లిప్పింగ్స్ వచ్చేస్తాయి. ఇదిగో ఇలా అన్నారు, మీరు చూడండి ఇలా అన్నారని. మళ్ళీ మీరు ఆ క్లిప్పింగ్స్కి ఏం సమాధానం ఇస్తారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏ సందర్భంలోనూ ఎవరంటే ఆ మాటలు మళ్ళీ రిపీట్ చేశారో అన్నది ప్రజల ముందు క్లియర్గా వెళ్ళిపోయినప్పుడు ఇవేమీ తెలియనట్టు మీరు ఎర్ర బస్సు కాదు ఎయిర్పోర్ట్ ఎందుకు అని ఆయన అన్నారు, వాళ్ళకి చెంపపెట్టని మీరు ఇంత లావు డైలాగ్ వదిలితే ఎవరికైనా ఎందుకు అందుతుంది? వాళ్ళు నవ్వుకోరా మనల్ని చూసి, అరే ఇలా ఉంది కదా మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని కనీసం మనసులో. ఎందుకంటే పాలకులకు ఎదురించి ఎవరు మాట్లాడలేరు కాబట్టి ఎదురు తిరిగి మాట్లాడకపోవచ్చు, కానీ మనసులోనైనా అనుకుంటారు కదా, అరే ఇదేంటిది ఇలా మాట్లాడుతున్నారు, ఆయన అలా అనలేదు కదా, అన్ని మాటల్ని అన్నట్టు ఎలా చెప్తారు అని వాళ్ళు అనుకుంటారు కదా. కాబట్టి ప్రజల తెలివితేటల్ని, ప్రజల సహనాన్ని మనం తక్కువగా అంచనా వేయకూడదు. తక్కువగా అంచనా వేసిన ప్రతిసారి కూడా మనకు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. కాబట్టి కూటమిలో ఉన్నటువంటి ఇప్పటికైనా చంద్రబాబు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మీ హయాంలోనే ఎయిర్పోర్ట్ ప్రారంభమవుతుంది, అట్టహాసంగా మీరు ప్రారంభించారు. ఓకే, వెల్ అండ్ గుడ్, మీరు చాలా సంతోషంగా ఉన్నారు, నిజమే. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇది చాలా ఉపయోగపడుతుంది, అంతవరకు ఎవరికి ఏ వివాదం లేదు. కానీ ఇలాంటి సమయంలోన
ఇలాంటి చిన్న చిన్న మాటలతో మిమ్మల్ని మీరు ఎందుకు తక్కువ చేసుకుంటారు, పెద్దగా ఉన్నటువంటి మీ వ్యక్తిత్వాన్ని మీకుగా మీరు ఎందుకు తక్కువ చేసుకుంటారు అనేదే ఇప్పుడు ప్రజల బాధ, పరిశీలకుల బాధ. అదండి ఎర్ర బస్సు వివాదం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, ఎర్ర బస్సు అన్నది ఎవరు, ఆ మాత్రం మీకు తెలీదా అంటున్నారు. మరి దీనికి మనం ఏం సమాధానం చెప్పాలి? అదండి సమాచారం. దట్స్ ఆల్.